గర్భధారణ సమస్యలకు ఆధునిక చికిత్సలు. కొత్తగా పెళ్లైన జంటలు గర్భం రాకపోయినా, ఆలస్యమవుతున్నా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఐవీఎఫ్కి వెళ్లాలనుకుంటారు. కానీ అన్ని సందర్భాల్లో ఐవీఎఫ్ అవసరమా? ఇంకేమైనా ట్రీట్మెంట్లు ఉన్నాయా అని తెలుసుకుందాం. ఐవీఎఫ్ కంటే ముందు ఐయుఐ అనే పద్ధతి కూడా ఉంటుంది. ఐయుఐ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఇందులో పురుషుని స్పెర్మ్ను శుభ్రపరిచి అందులోని యాక్టివ్ శుక్రకణాలు మహిళ యూట్రస్లో నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. స్పెర్మ్ క్వాలిటీ నార్మల్గా ఉండి చిన్నపాటి సమస్యలుంటే ఇది ఫస్ట్ ఆప్షన్లా ప్రయత్నించవచ్చు. ఐయుఐ సఫలం కాకపోతే అప్పుడు ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ గురించి ఆలోచించాలి. ఇందులో ఎగ్ను బయట ఫెర్టిలైజ్ చేసి అండం అభివృద్ధి చెందాక తరువాత గర్భాశయంలోకి పంపిస్తారు. ఫెలోపియన్ ట్యూబ్లో బ్లాక్ ఉన్నవారు, వయసు అధికంగా ఉన్నవారు లేదా ఐయుఐ ఫెయిల్ అయిన వారు ఐవీఎఫ్ చేయాలి. మరో పద్ధతి ఐసిఎస్ఐ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ప్రత్యేకంగా ఇది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వారికి చేసే పద్ధతి. ఒక్క స్పెర్మ్ను ఎగ్లో నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఇది అత్యంత అధునాతన టెక్నాలజీతో జరిగే ప్రక్రియ. మొత్తంగా ఏ ట్రీట్మెంట్ మీకు అవసరమో డాక్టర్ నిర్ణయిస్తారు. ముందుగా పరీక్షలు చేయించుకొని పరిస్థితిని అర్థం చేసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే పిల్లల్ని కనాలనుకునే కల నిజమవుతుంది. వైద్య సాయం తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. ఆరోగ్యంగా సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి.